అమృత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైనర్ బాలికను గృహ నిర్బంధం చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్ కు తల్లి శిరీష వినతి. బాలిక భద్రతకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. నాణ్యతతో పీజీఆర్ఎఫ్ ఫిర్యాదుల పరిష్కరించాలి. జేసీ శివనారాయణ శర్మ. మౌలిక వసతుల పరిష్కారమే లక్ష్యంగా మీ వార్డుకు మీ ఎమ్మెల్యే కార్యక్రమం. తంబలపల్లి నియోజకవర్గంలోని సాదికొండలు, మల్లయ్యకొండలను మైనింగ్ నుండి కాపాడాలని 300 వాహనాలతో భారీ గిరి ప్రదక్షిణ చేసిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా పరిధిలోని గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు. మల్లయ్యకొండలో ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని టీడీపీ ఎమ్మెల్యేల బృందం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మల్లయ్యకొండను సందర్శించిన ఎమ్మెల్యేలు కిషోర్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషా విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మల్లయ్యకొండలో తవ్వకాల కోసం సర్వేలు, అనుమతుల ప్రక్రియ జరిగిందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ తవ్వకాలను వ్యతిరేకించామని గుర్తు చేశారు. మల్లికార్జున స్వామి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మల్లయ్యకొండను పరిరక్షిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలను అనుమతించబోమని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. మా బాధ అంతా కూడా దీన్ని రాజకీయం చేస్తామనేది మేము అంటున్నాం. రాజకీయం చేయకన్నా అందరము ఒక తాటిపైకి వచ్చి దేవుని సమస్య ముఖ్యమంత్రి నోటీసుకు అవసరం లోకేష్ గారి నోటీస్ తీసుకువెళ్ళటం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా స్పందించినారు. అది చేయాలి కానీ ఊరికే ఎవరిపైన అంటే వాళ్ళు నిందలు వేసేసి ముఖ్యమంత్రి గారి పైన చేసిందంతా మీ టైంలో చేసి చెప్పండి. చంద్రబాబు గారి టైంలో ఎర్రకొండ టెండర్ జరిగిందా చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ చేసిందే మీరు. ఒక కొండ జరిగింది, ఇంక మిగతా కొండలు స్టార్ట్ అయినాయి. ఆ రోజు జరగకుండా ఉండే ఇష్యూనే లేదు కదా చెప్పండి. ఆ రోజు చంద్రబాబు గారు ఉద్యమం చేసి ఈరోజు పేపర్లు ఇచ్చినా మీకు 2011లో ఎందుకు వచ్చినాడు చంద్రబాబు గారు? ఆయనకు అక్కర లేకపోతే, ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ రోజు అపోజిషన్ లీడర్గా వచ్చి ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టి ఆ రోజు ఆపినారు కదా చెప్పండి. ఆయన ఆపిన దానివల్ల ఇన్ని దినాలు జరిగింది. 2011 అంటే ఇది ఎంత? 2026 ఎన్ని దినాలు అయింది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ రోజు మన జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మనోభావులు చంద్రబాబు గారి ఉద్యమం ఫలితంగా మనము ఆ రోజు స్టాప్ చేసేసాం పర్మనెంట్గా. ఎప్పుడు ఈ సమస్య లేదు కదా. 14 నుంచి 19 వరకు కూడా సమస్య లేదు కదా. ఎక్కడ కూడా కానీ మనోభావాలు దెబ్బతినేటట్టుగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ లేదు. ఇది ప్రజల పార్టీ, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ. నిత్యం ప్రజల సమస్యలపైన ప్రజలకు ఏం చెప్తే అది పనిచేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ. అదేవిధంగా 2022లో ఏదైతే ఎర్రకొండది ఆర్కే ఎర్త్ సోర్సెస్కి మీరు ఫస్ట్ మైనింగ్ లైసెన్స్ ఇచ్చారు. దానికి ప్రాసెస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు. అదే పరిగణలో తీసుకొని ప్రాసెస్ మిగతావన్నీ జరిగాయి. ఎక్కడ కూడా కానీ తెలుగుదేశం పార్టీ పాపం ఈ దీంట్లో లేదు. ఖచ్చితంగా ఆ రోజు మీలో స్పష్టత ఉంటే నాన్ మైనింగ్ జోన్ కింద ఈ 4 కొండలు ఎందుకు మీరు ప్రకటించలేదు? మీలో స్పష్టత ఉంది కదా. మీరు జస్ట్ 2 సంవత్సరాల మీద పరిపాలన, 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా. ఆ 5 సంవత్సరాల్లో ఈ 4 కొండలు తంబళ్లపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల మనోభావాలకు దెబ్బతినకుండా ఉండకూడదు, ఇక్కడ ఎవరు కూడా ఒక గడ్డపార పెట్టకూడదు అని చెప్పి ఒక ఆలోచనతో ఎందుకు నాన్ మైనింగ్ జోన్ మీరు ప్రకటించలేదు? ఈరోజు తప్పకుండా మేము పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ బాబు గారి దృష్టికి ఏదైతే వాళ్ళ సందేశం మీకు వినిపించామో మీ సందేశం ఒకటే, ఇక్కడ మైనింగ్ జరగకూడదని చెప్పి మీరు ఇస్తున్న సందేశానికి ఖచ్చితంగా మేమందరం వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తాము. తప్పకుండా తంబళ్లపల్లి మల్లయ్యకొండ విలువలను కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీది, మా అందరిదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు నిన్న చెప్పిన సందేశం ఒకటే, అక్కడ ఏమాత్రం మైనింగ్ జరగదు. మీరు పోయి స్పష్టంగా చెప్పండి, మన నాయకులకు చెప్పండి, తంబళ్లపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు చెప్పండి అని చెప్పడం జరిగింది. అదే సందేశం ఈరోజు మీ ముందుకు పెట్టాము.
మీరు నాయకులున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా పనిచేయండి. మీతో తెలుగుదేశం పార్టీ ఉంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అన్ని విధాలుగా సహకరిస్తారు. ఇదే కాకుండా ఈరోజు మీకు తెలుసో లేదో హంద్రీ నివా కూడా 2,100 కోట్లతో మీకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గండికోట నుంచి మొత్తం తంబళ్ళపల్లి కాన్స్టిట్యున్సీ, మదనపల్లి, పొంగనూరు, పీలేర్, అదేవిధంగా పలమనేర్, వీకోట, కుప్పం వరకు 4,500 కోట్లు 2 గ్రిడ్స్ కింద, గ్రిడ్ 1, గ్రిడ్ 2 కింద శాంక్షన్ ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అన్నమయ్య జిల్లాలో ప్రజలను, రాష్ట్ర ప్రజలను అందరినీ మభ్యపడుతూ ఇక్కడ ఏదో జరిగిపోతుంది అని ఒక అపోహ సృష్టించి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఒక డ్రామాకు తెరదీశారు. నిజంగా మల్లయ్య కొండలో ఈ ఖనిజం గురించి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఇక్కడ జరిగాయా? ఇంతకుముందు లేదు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. మళ్ళీ 2024 జనవరిలో వైసీపీ ప్రభుత్వంలోనే నోటీస్ ఆఫ్ టెండర్ పిలిచారు. ఇలాంటి పరిస్థితిని పెట్టుకొని ఈరోజు ప్రభుత్వానికి బురద పోయాలి, లేనిది ప్రభుత్వానికి ఆపాదించాలనే ఒక దుర్బుద్ధితో ఈరోజు ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే విధంగా వీళ్ళు ఈరోజు ఈ చర్యలు చేపట్టారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు లోకేష్ గారు శాసనసభ్యులు కిషోర్ అన్నతో, షాజహాన్ గారితో చెప్పారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయమైనా జరుగుతుంది తప్ప ఏది దైవానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయము తీసుకోబడదు తెలుగుదేశం ప్రభుత్వంలో. మీరు ఇలాంటి పనులు దేవస్థానాలకు వ్యతిరేకంగా ఎన్నెన్నో పనులు చేసి మీరు ఈరోజు ఈ స్థానానికి వచ్చారు. ఏదన్నా ధర్మం మీద నడిచే ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం. ముందు నుంచి కూడా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతి దేవస్థానాన్ని ఎంత అభివృద్ధి చేశారు, రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవస్థానాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఏదో మీరు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి. మీ మనోభావాలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం పని చేయదు. త్వరలో అందరము కలిసి, జిల్లా నుంచి అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, అలాగే లోకేష్ బాబు గారిని కలుస్తాం. కూటమి నాయకులందరినీ కలిసి ఇక్కడ భక్తుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు వ్యతిరేకంగా ఎలాంటి పని జరగనివ్వకుండా మేమందరము ఈరోజు వచ్చి మీకు హామీ, తమ్మలపల్లి నియోజకవర్గ ప్రజలకు అందరికీ హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు దేవుణ్ణి రాజకీయానికి ఉపయోగించుకునేదానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ నాయకులు. మళ్ళీ వీళ్లకు తగిన బుద్ధి ఆ దేవుడే చెప్పారు. ప్రజలు కూడా నిజాలు తెలుసుకుంటారు. ఏదన్నా వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2013లో అప్పుడు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఆ రోజు ఇక్కడే మాట ఇచ్చారు. అదే మాట కట్టుబడి ఉంటారు. ఖచ్చితంగా మేమందరము దీని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలకు మంచి న్యూస్ వినిపిస్తామని పత్రికాముఖంగా మేమంతా తెలియజేస్తున్నాం. నాణ్యతతో పీజీఆర్ఎస్ ఫిర్యాదులు పరిష్కరించాలి. జేసీ శివనారాయణ శర్మ. అనంతపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రజల ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిష్కరించి నిర్ణీత గడువులోపు అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో మొత్తం 332 అర్జీలు స్వీకరించగా వాటిని పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. తంబలపల్లి నియోజకవర్గంలోని సాతికొండలు, మల్లయ్య కొండలను మైనింగ్ నుంచి కాపాడాలని ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. కొండల పరిరక్షణకు మద్దతుగా సుమారు 300 వాహనాలతో భారీ గిరి ప్రదక్షిణ నిర్వహించారు. తంబలపల్లి నుంచి ప్రారంభమైన ర్యాలీ పలు గ్రామాల మీదుగా సాగగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి కొండలను రక్షించాలని ఎమ్మెల్యే కోరారు. అవసరమైతే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
గిరి ప్రదర్శన పౌర్ణమి అని అందరూ కూడా భక్తులు పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా అన్ని పార్టీలు అతీతంగా అందరూ వచ్చి కూడా దేవుని దీంట్లో పాల్గొని గిరి ప్రదర్శన చేయాలని అందరూ కోరికల మేరకు ప్రతి ఒక్కరూ కూడా స్వతంత్రంగా వాళ్ళ దీనిగా వాళ్ళు వచ్చినారు. ఇది ఎలాంటి పొలిటికల్కి సంబంధం లేదు, ఎలాంటి దీనికి సంబంధం లేదు. అందరూ కూడా భక్తితో తిరగాల, భక్తితో చేయాలని, అందరూ కూడా ఒక గట్టిగా అన్ని పార్టీలు ఏకతాటిగా ఉండాలని, ఏదైనా కానీ మంచైనా చెడైనా మల్లయ్య కొండ కోసం ప్రతి ఒక్కరూ అన్ని పార్టీలకు కలిసి అందరూ కూడా మంచి అయినా చెడైనా కలిసి చేస్తారని ఆ ఉద్దేశం కూడా అందరిలో కనిపిస్తూ ఉంది. చాలా సంతోషంగా కూడా ఉంది. మల్లయ్య కొండ పరిరక్షణ సమితి గిరి ప్రదక్షిణ 5 అంశాల మీద జరుగుతోంది. 1 ఎన్విరాన్మెంటల్, 2 సోషల్, 3 పొలిటికల్, 4 ఎకనామికల్, 5th రిలీజియస్. 5 అంశాల మీద దాన్ని ధృవీకరించడానికి మల్లయ్య కొండ పరివాహమైనటువంటి సముదాయాన్ని అంతా రక్షించాలని ఒక సమితిగా ఏర్పాటు చేసి ప్రజలంతా కూడా ఏకీభావంతో ఎలాంటి విభేదాలు లేకుండా అభివృద్ధి చేయాలని, భక్తి ప్రపత్తులు ఎక్కువగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం జరుగుతున్నది. ఇది ఒక గిరి ప్రదక్షిణ అంటే ఒక 80 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ జరుగుతుంది. మైనింగ్ గురించి ఏమైనా మాట్లాడాలన్నా అవసరం లేదు. మౌలిక వసతుల పరిష్కారమే లక్ష్యంగా మీ వార్డుకు మీ ఎమ్మెల్యే కార్యక్రమం. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం మీ వార్డుకు మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా 32, 33, 34, 35 వార్డుల్లో పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి ప్రజలను నేరుగా కలిసి డ్రైనేజీలు, రోడ్లు, త్రాగునీరు, వీధి దీపాల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ప్రజాప్రభుత్వంగా ప్రతి వార్డులో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా రెడ్డిస్ కాలనీ వెనక భాగము, అదేవిధంగా 32వ వార్డు, 33వ వార్డు, 34వ వార్డు అన్నీ చాలా క్షుణ్ణంగా ఉన్న పరిస్థితి. వాటర్ సప్లై కానీ, శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, అదేవిధంగా రోడ్లు, కాలువల పైన చాలా స్పష్టంగా మున్సిపల్ కమిషనర్ గారు, మన ఏపీఎస్పీటీఎస్సీఎల్ ఈఈ గారు, వాళ్ళ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మా నాయకులందరం కలిసి ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎలా చేయాలో, ఏది యాక్షన్ ప్లాన్ చాలా క్లియర్ కట్గా ఈరోజు ఇదంతా తిరగడం జరిగింది. తిరిగి అక్కడికక్కడ కొన్ని శాంక్షన్స్ కూడా ప్లాన్ చేశాము. తప్పకుండా కావాల్సిన శాంక్షన్లు ఇస్తూ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, శాసనసభ్యుడిగా నేను నిత్యం ప్రజల్లో ఉన్నాం, ముందు కూడా అదే విధంగా ఉంటాం. ఇప్పుడున్న సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తూ రాష్ట్రం ఏమి ఆర్థికంగా చాలా పుష్కలంగా లేదు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉంది. అయినా మనం చేసే బాధ్యత మనది. దానికి ఏదో ఒక కోణంలో, ఏదో ఒక ఫండ్స్లో తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నాం. జనరల్ ఫండ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి. మిగతా 15 ఫైనాన్స్ కానీ, డిఎంఎఫ్ కానీ ఇవన్నీ ఫండ్స్ వస్తున్నాయి. జనరల్ ఫండ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. జహాన్ నాయకత్వం, జహాన్ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ నాయకత్వం, జై తెలుగుదేశం. भोज में कहाँ है जी? इधर एक हमारा हाउल कहाँ है दा? మైనర్ బాలికను గృహ నిర్బంధం చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్ కు తల్లి శిరీష వినతి. బాలిక భద్రతకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. అన్నమయ్య జిల్లా పరిధిలోని గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు. అందరికీ నమస్తే అండి. ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి, అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇక్కడ ఎమ్మెల్యే సార్ గారి దగ్గరికి, అంటే మదనపల్లిలో ఉన్న మన ఎమ్మెల్యే సార్ దగ్గరికి కలవడం జరిగింది. సార్కి మా పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. మేమందరూ పార్ట్ టైంగా 20 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాము, 15 ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాము.
మా సమస్యలు మన ఎమ్మెల్యే సార్ దగ్గర ఏమేమి పాయింట్స్ కావాలో, మాకు ఏమేమి న్యాయం చేయాలని చెప్పేసి మేము అడిగాము. మేమైతే గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, అలాగే మా సొసైటీకి కూడా, మా సంస్థ కూడా వ్యతిరేకం కాదు. మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక హంబుల్ రిక్వెస్ట్తో మేము అందరినీ అడుగుతున్నాము. మాకు మెయిన్గా వచ్చి జాబ్ సెక్యూరిటీ కావాలని అడిగాము. తర్వాత మాకు ప్రభుత్వ పథకాల నుంచి ఏమైతే రావడం లేదు, అదొకటి. మేము ఇన్ని ఇయర్స్ చేయడం కాబట్టి మా వల్ల చాలా కష్టపడుతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలని, గుర్తించాలనేసి మాకు. అలాగే మాకు శాలరీలు కూడా కరెక్ట్గా రావడం లేదు, నెల నెల అయితే రావడం లేదు, 3 నెలలకు ఒకసారి అలా వస్తుంది. చాలా కష్టాలు పడుతున్నాము కాబట్టి మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకున్నాము. అలాగే ఎంఆర్ సార్తో మాట్లాడితే సార్ గారు మాకేం చెప్పారంటే, మాకు ఒక 10 డేస్లో మీకు నేను సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అని సార్ హామీ ఇచ్చారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అలాగే సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మేమైతే మళ్ళా చెప్తున్నాము, మేమైతే వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మా సొసైటీకి కూడా వ్యతిరేకం కాదు. మాకు న్యాయం చేయండి, మా సొసైటీ కోసమే ఇన్ని రోజులు మేము కష్టపడ్డాం కాబట్టి న్యాయం చేయండి అని కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. నిమ్మనపల్లి మండలం అగ్రహారం రోడ్డుపై ఉన్న ఈ ప్రమాదకరమైన మలుపు ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. రోడ్డుకు ఇరువైపులా ముళ్లకంపలు పూర్తిగా పెరిగిపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. స్థానికుల కథనం ప్రకారం 2 నెలల క్రితం ఇదే ప్రాంతంలో 2 వీలర్ ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాదిలో కూడా ఇక్కడ పలుమార్లు ప్రమాదాలు జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. ముళ్ల కంపలను తొలగించడం, హెచ్చరికా బోర్డులు ఏర్పాటు చేయడం, స్పీడ్ బ్రేకర్లు వేయటం వంటి కనీస చర్యలు కూడా వెంటనే చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాదు, ముందుగానే చర్యలు తీసుకోవటం అధికారుల బాధ్యత. ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైనది మరొకటి లేదు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ ప్రమాదకరమైన మలుపును సురక్షితంగా మార్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకనైనా నిర్లక్ష్యానికి తెరదించి ప్రజల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మైనర్ బాలికను గృహ నిర్బంధం చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్కు తల్లి శిరీష వినతి. బాలిక భద్రతకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. నాణ్యతతో పీజీఆర్ఎఫ్ ఫిర్యాదులా పరిష్కరించాలి. జేసీ శివనారాయణ శర్మ. మౌలిక వసతుల పరిష్కారమే లక్ష్యంగా మీ వార్డుకు మీ ఎమ్మెల్యే కార్యక్రమం. తంబలపల్లి నియోజకవర్గంలోని సాదికొండలు, మల్లయ్యకొండలు మైనింగ్ నుండి కాపాడాలని 300 వాహనాలతో భారీ గిరి ప్రదక్షిణ చేసిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా పరిధిలోని గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.